బీఆర్ఎస్పై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు 10 ఏళ్ల అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆయన మండిపడ్డారు. మరోసారి బీఆర్ఎస్ వచ్చి ఉంటే తెలంగాణను అమ్మేవారని నవీన్ యాదవ్ విమర్శించారు. బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుందన్నారు. తనపైన కేసులు లేకపోయినా రౌడీ షీటర్ అని ఆరోపణలు చేసిన వారిపైన పరువు నష్టం కేసు వేస్తారని అంటున్న జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తోటి మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారం దగ్గర పడుతున్న వేళలో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు, ప్రజలు ఎట్లా స్వాగతిస్తూ ఉన్నారు? చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు పబ్లిక్ అంతా కూడా. పబ్లిక్ ఒకటే ఉంది, మా ప్రాంతాల అభివృద్ధి డెవలప్ కావాలా, అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే కాంగ్రెస్ గెలిపించుకోవాలని ఉన్నారు. అండ్ ఇక్కడ మాకు ప్రజలకు 40 ఏళ్ళ సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకు మా మీద నమ్మకం. గత 10 ఏళ్ళు అవకాశం ఇచ్చే 2 టైమ్స్ అవకాశం ఇచ్చినాం బీఆర్ఎస్కి, 3 టైమ్స్ అవకాశం ఇచ్చినాం ఈ ప్రాంతం నుండి. ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ప్రాంతం అన్యాయానికి గురైంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 నెలల వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ప్రజలు మాత్రం సింపతి సెంటిమెంట్ల గురించి ఆలోచన చేయట్లేరు. అభివృద్ధి లక్ష్యంగా భవిష్యత్తు హామీలని అమలు చేయలేదు. ఇప్పుడు మరోసారి గెలిపిస్తే ప్రజలు మోసపోతారు అనేది కూడా కేటీఆర్ చేస్తున్నటువంటి కామెంట్. చూడండి, 2 ఇయర్స్ అయింది గవర్నమెంట్ వచ్చి. వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చినటువంటి హామీలు ఎన్నో బ్యాలెన్స్ ఉంది. అవి మాట్లాడకుండా ఇప్పుడు ఇచ్చినటువంటి 2 ఏళ్లలో రేవంత్ అన్న గారు ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్లో అడిషనల్ బడ్జెట్ ఉండే, దాని అంతా కాజేసారు. ఉన్నప్పుడే దాని ప్రాపర్ ప్లానింగ్ చేయకుండా ఈరోజు బడ్జెట్ లేని సమయంలో కూడా ఒక సిస్టమేటిక్ ప్లాన్గా ఫైనాన్షియల్స్ అరేంజ్ చేసుకుంటూ ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాడు. ప్రజలకి నమ్మకం ఉంది, వాళ్ళు ఇంకా ఆరోపిస్తూ ఉంటారు కదా. 10 ఏళ్ల పాలనకు 2 ఏళ్ల పాలనకు చర్చ పెడదాం, గాంధీ భవన్కు రమ్మన్నా వస్తా సవాల్ విసురుతా ఉన్నాడు కేటీఆర్ సీఎం రేవంత్. వాళ్ళు పెద్దోళ్ళు మాట్లాడతారు దానికి. 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేసి 2 ఏళ్లలో మా ప్రభుత్వం ఏం చేసిందో జవాబులు పెద్దోళ్ళు వేసుకుంటారు. 10 ఏళ్ల పాలనకి 60 సంవత్సరాలు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్ర ఉండే రాష్ట్రం విడిపోయినప్పుడు అధిక బడ్జెట్లో ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించి 8 లక్షల కోట్లు అప్పు చేశారు. ఒకవేళ బీఆర్ఎస్ కనుకుంటే రాష్ట్రాన్ని అమ్మేసుకుంటుండేవారు. ప్రజలకి తెలివి అవగాహన ఉండి వాళ్ళు బీఆర్ఎస్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్గా ముందుకెళ్తుంది. బీఆర్ఎస్ మాత్రం 10 ఏళ్లలో చేసినటువంటిది 8 లక్షల కోట్ల అప్పు, అభివృద్ధి కాదు. వాళ్ళు ముస్లిం ఓటు బ్యాంకే అవసరమా కాంగ్రెస్ పార్టీకి? హిందువుల ఓటు బ్యాంక్ అవసరం లేదా అనేది బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ. ముస్లింలంతా ఏకవైపుగా అటు కాంగ్రెస్ వైపు మస్లీద్ ప్లస్ అటు కాంగ్రెస్ ప్రచారం చేస్తూ ఉన్నాయి, రెండు ఒకటే. హిందువులంతా ఏకం కావాలనేటటువంటి ప్రచారాన్ని కూడా బీజేపీ చేస్తుంది. తప్పది. కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక స్థానిక యువకునిగా నాకు అవకాశం కల్పిస్తుంది. ఎంఐఎం పార్టీ ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్కి మద్దతు పలకండి అని చెప్పడం జరిగింది. ప్రజలు కాంగ్రెస్ అంటేనే ఒక సెక్యులర్ పార్టీ. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ కలుపుకొని నడిచే, హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ సిక్కులు అందరు ఉన్నటువంటి పార్టీ. సో వాళ్ళు ఏదో మతతత్వ రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఈ సెక్యులర్ పార్టీ, ప్రజలు కూడా సెక్యులర్ పార్టీకి మద్దతు. జూబ్లీహిల్స్ ప్రజలు అవకాశం కల్పిస్తే ఉన్నటువంటి రోడ్ మ్యాప్ ఏంటి? జూబ్లీహిల్స్ అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం? ఇప్పటివరకు ఏ సమస్యలు ఉన్నా లిస్ట్ అవుట్ చేసుకుని ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తున్నాం. రేపు ప్రజల ఆశీస్సులతో గెలిచిన తర్వాత కార్నర్ ఆఫ్ జూబ్లీహిల్స్ అందరు కూడా స్థానిక పెద్దలు, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఉన్నటువంటి అధికారులు అందరితోని కూడా కూర్చొని ఒక సిస్టమేటిక్ కేస్ స్టడీ చేసి ఒక సిస్టమ్. మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధాన సమస్యలు అంటే ఈ ప్రాంతంలో చాలామంది పిల్లలు 10th అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ ఆపుకుంటున్నారు. కాలేజ్ లేకపోవడం వల్ల, గవర్నమెంట్ కాలేజ్ లేకపోవడం, ఫైనాన్షియల్ బర్డెన్ పడి వాళ్ళకు ఒక కాలేజ్ తీసుకురావాలనేది మా ఆలోచన. ఇంటర్ అండ్ డిగ్రీది. అండ్ ఏ బస్సులలో పోతే చాలా చోట్లలో ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండడం వల్ల ఓవర్ఫ్లోస్ అవ్వడం. అండ్ కృష్ణానగర్ ప్రాంతంకి సంబంధించి నాలా ఎక్స్పాన్షన్ విషయము, హైటెన్షన్ లైన్స్, వేరియస్ చాలా ఉన్నాయి. ఒక్కొక్కటిగా అన్ని పరిష్కరిస్తాం. ఏది ఉన్నా సరే మీ గల్లీలో బీఆర్ఎస్ రౌడీ షీటర్ అనేటటువంటి ప్రచారం షీట్ ఉందా అండి? నా మీద రౌడీ షీట్ ఉందా? నేను దాన్ని డిఫర్మేషన్ కూడా చేసినారు. అవన్నీ ఫాల్స్. ఈ ప్రాంతం ప్రజలను ఒకటే కోరుతున్నాను, అభివృద్ధి లక్ష్యంగా మీరు ముందు పోండి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ అన్న పాలనపై నమ్మకం ఉంది చాలా చోట్ల. అందరూ కూడా కాంగ్రెస్ గెలిపేయండి. మీ గల్లీలో బస్సులలో తిరుగుకుంటూ అభివృద్ధి పనులు చేస్తారని చెప్తా ఉన్నాను. ఇది ఓవరాల్గా పూర్తి స్థాయిలో కూడా జోరుగా ప్రచారం సాగుతూ ఉంది. ఓవరాల్గా జూబ్లీహిల్స్ డెవలప్మెంటే నా ధ్యేయం. దానికోసం రూట్ మ్యాప్గా నేతలందరూ అదేవిధంగా అధికారుల అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని నియోజకవర్గ డెవలప్మెంట్ చేస్తాననేది కూడా నవీన్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ భిక్షపతితో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.